నమస్తే ఫ్రెండ్స్, చాలా అంటే చాలా టేస్ట్గా ఉండే దోశలు వేసి మీ ముందుకు తీసుకొచ్చానండి. దోశ ఎలా అనుకుంటున్నారా? ఇలాంటి దోశలు కాదండి, శనగపిండితో దోశలు వేసి మీ ముందుకు తీసుకొచ్చానండి. టేస్ట్ మాత్రం అద్దిరిపోయిందండి. శనగపిండి ప్యూర్ శనగపిండి అండి, ఓన్లీ శనగపప్పుతోనే పిండి పట్టించి నేను దోశలు వేస్తాను. టేస్ట్ చాలా బాగుంటుంది. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎలా చేయాలో చూపిస్తాను పదండి, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఒక పెద్ద ఉల్లిగడ్డను తీసుకొని పొట్టు తీసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇందులోకి 2 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి పెట్టేసుకోవాలి. 2 రెమ్మల కరివేపాకును కూడా సన్నగా కట్ చేసి పెట్టేసుకోవాలి. ఒక కట్ట కొత్తిమీరను సన్నగా కట్ చేసి పెట్టేసుకోవాలి. వీడియో మాత్రము చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ కొట్టడం మర్చిపోకండి, షేర్ చేయడము మర్చిపోకండి. నా ఛానల్లో చాలా దోశలు రకరకాలుగా ఉన్నాయండి. దోశల వీడియోలన్నీ చూడండి, చేసుకోండి. మరెన్నో వీడియోలు కూడా మీ ముందుకు తీసుకొస్తానండి. దోశలు చాలా రకాలుగా చేయొచ్చండి, కానీ ఇందులో శనగపిండితో చేసిన దోశలు అయితే చాలా కమ్మగా ఉన్నాయండి. తింటుంటే ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది, అంత టేస్ట్గా ఉంటాయి. నేను శనగపప్పునే పిండి పట్టించాను. ఈ శనగపిండి పట్టేటప్పుడు కొంచెం వేడి వేడిగా వస్తుంది కాబట్టి ముద్దలు ముద్దలుగా వస్తుంది. దీన్ని ఇప్పుడు జల్లించుకుంటున్నాను. ఇలా ముద్దలుగా ఉంటే మనకి పిండి కరెక్ట్గా పిండిని జల్లించి తీసుకోవడం వల్ల అందులో ఉన్న ముద్దలు జల్లెట్లో ఉండిపోతాయి. పిండి వేడిగా వస్తుంది కాబట్టి అలాంటి ముద్దలు జల్లెట్లో ఉండిపోతాయి. ఇప్పుడు పిండిలో కట్ చేసుకునేవన్నీ వేసేసుకోవాలి. టేస్ట్కి తగినంతగా సాల్ట్ వేసేసుకోవాలి. 1 స్పూన్ వరకు జీలకర్రని వేసుకోవాలి. టేస్ట్కి తగినంతగా కారపొడిని వేసుకోవాలి. ఆల్రెడీ మనము పచ్చిమిర్చి వేసాము. కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలని వేసేసుకోవాలి. కొంచెము పసుపుని వేసేసుకోవాలి. ఇందులోకి పాలు ఇంపార్టెంట్ అండి. పాలు వేసుకోవడం వల్ల దోశ చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. అందులో కలర్ కూడా చాలా బాగుంటుంది. దోశ కూడా మెత్తగా టేస్టీగా చాలా బాగుంటుంది. పాలను వేసుకోకుండా మిస్ అవ్వకండి. పిండిని మంచిగా దోశ పిండిలాగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన దోశ ప్యాన్ పెట్టేసుకొని దోశలను వేసేసుకోవాలి. చిన్నగా కావాలనుకుంటే చిన్నగా, పెద్దగా కావాలనుకుంటే పెద్దగా వేసేసుకోవచ్చు. నేను ఫస్ట్ కొంచెం చిన్నగానే వేసాను. చూడండి, ఆల్రెడీ మా పిల్లలకి వేసి ఇచ్చాను, వాళ్ళు తిని వెళ్ళిపోయారు. ఇప్పుడు నా వరకు మాత్రమే వేసుకుంటున్నాను. ఇప్పుడు దోశను రెండో సైడ్ కూడా మంచిగా రెడ్గా కాలిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. మరొక దోశను కూడా వేసి చూపిస్తున్నాను చూడండి. ఎప్పుడైనా దోశ వేసేటప్పుడు ఆయిల్ వేయకూడదండి. దోశ వేసిన తర్వాతే పైన ఆయిల్ వేయాలి. ఇలా ఆయిల్ వేయడం వల్ల దోశ పెనము బాగుంటుంది, దోశ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత తీసుకొని రెండో సైడు తింపి వేసేసుకోవాలి. చూడండి, దోశ ఎంత రెడ్గా ఎంత బాగా కాలిందో. లోపల ఉన్న టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు ఇలా మూత పెట్టడం వల్ల మంచిగా ఫ్రై అవుతాయి. దోశ 2 సైడ్ల కాలిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మూడొక దోశను కూడా వేసి చూపిస్తున్నాను చూడండి. మూడవ దోశను వేసేటప్పుడు కూడా మనం సేమ్ అలాగే వేసుకోవాలండి. దోశలు ఎన్ని కావాలనుకుంటే అన్నీ వేసేసుకోవచ్చు, పెద్ద కష్టం ఉండదండి. చాలా అంటే చాలా ఈజీగా అయిపోతాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇందులోకి ఎలాంటి చట్నీలు అవసరం లేదు, ఎలాంటి కర్రీస్ అవసరం లేదు. టేస్ట్ చాలా చాలా బాగుంటున్నాయి. దోశలు మాత్రం అద్దిరిపోతాయండి. ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది, అంత బాగుంటాయి దోశలు. చాలా మెత్తగా, మృదువుగా, టేస్టీగా చాలా చాలా బాగుంటాయి. నేను చేసిన ఈ దోశల వీడియో నచ్చినట్టయితే మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. మీరు వేసుకొని తినండి, టేస్ట్ ఎలా ఉంటుందో మీకే అర్థమవుతుంది. దీనిలోకి ఏ చట్నీ అవసరం లేదండి. నోట్లో పెట్టుకోగానే అమృతంలా అనిపిస్తుంది, అంత కమ్మగా ఉంటాయి దోశలు మాత్రము. శనగపిండితో చేశానండి. దోశల టేస్ట్ అద్దిరిపోయింది. ఇందులో కమ్మగా ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, టమాటా ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర వేసాను కదండి. టేస్ట్ మాత్రం అద్దిరిపోయినాయి. చాలా మెత్తగా మృదువుగా ఉన్నాయి. టేస్ట్ చాలా చాలా బాగున్నాయి. నేను చేసిన ఈ వీడియో నచ్చినట్టయితే వెంటనే షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ వస్తుంది, దానిపైన క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఇంకా లేట్ ఎందుకండి, వెంటనే షేర్ చేయండి, లైక్ కొట్టండి.